హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ కాళిదాస్ మైత్రి. ఎంటర్టైన్మెంట్ ఎక్కడ చూసినా ఎంటర్టైన్మెంటే. కాకపోతే సరైన ఎంటర్టైన్మెంట్ జీవితం కావాలంటే సరైన ఆరోగ్యం కూడా కావాలి. ఈరోజైతే మనము అలాంటి ఒక మంచి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఒక మంచి టాపిక్ని అయితే ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను. అదే చాలామంది ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య పీసీఓడి అండ్ పీసీఓఎస్. పీసీఓఎస్ రెండు ఉంటాయని కొంతమంది ఆడవాళ్ళకి తెలియదు. సో ఈ వీడియోలో మనం పీసీఓడి అంటే ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి వివరంగా తెలుసుకుంటూ వాటి వలన మనకు ఎలాంటి సమస్యలు ఎందుకోసం జరుగుతాయి, ఎలా జరుగుతాయి, వాటి నివారణకు మనము ఏమి చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీకు తెలిస్తే కానీ ఇంకొకరికి తెలియడానికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో లెట్స్ వెల్కమ్ మై ఫ్రెండ్స్. సో ఈ పీసీఓడి అండ్ పీసీఓఎస్ అనేటివి 12 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఎప్పుడైనా రావచ్చు. మన మధ్యలో ఉండే ఆడవాళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని, అదేవిధంగా విపరీతమైన లావు అంటే బరువు పెరగడం కానీ ఇలాంటి సమస్యలు అయితే వింటూనే ఉంటాం. సో ఈ సమస్యలకు పీసీఓఎస్కి అండ్ పీసీఓడికి లింక్ ఉండే అవకాశం అయితే ఉంది. మన చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళకి ఒక మంచి ఆరోగ్యకరమైన అవగాహన తెప్పించేందుకు అయితే పీసీఓడి అండ్ పీసీఓఎస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఈ పీసీఓడి లేదా పీసీఓఎస్ అంటే ఏంది? సో పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఇవి రెండు వేరు అయినా కూడా రెండు సిమిలర్గానే మన శరీరం పైన ప్రభావాన్ని అయితే చూపుతాయి. చాలామంది ఇళ్ళలో ఎక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, లేదా పెళ్ళైన చాలా ఏళ్ళ తర్వాత అయినా కూడా కావచ్చు, వాళ్ళ ఇళ్ళలో అడిగే ప్రశ్నలు ఇంకా కన్సీవ్ కాలేదా. సో అన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా పీసీఓడి పీసీఓఎస్ అనేది మాత్రం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. సో ఫస్ట్ పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఏం లేదు, సింపుల్గా ఓవరీస్ అనేటివి, ఆడవాళ్ళలో ఓవరీస్ అనేటివి ఇమ్మెచ్యూర్ ఓవం అంటే ఇమ్మెచ్యూర్ అండాలను రిలీజ్ చేస్తుంది. అంటే పరిపక్వత చెందని అండాలను మాత్రం రిలీజ్ చేస్తుంది. లేదా పాక్షికంగా పార్షియల్లీ మెచ్యూర్ అంటే పాక్షికంగా పరిపక్వత చెందిన అండాలను అయితే రిలీజ్ చేస్తూ అవి అక్కడనే అక్యుములేట్ అయిపోయి, అంటే సరిగా డెవలప్మెంట్ కాలేదు కాబట్టి అవి అక్కడనే అక్యుములేట్ అయిపోయి ఒక తిత్తిలాగా సిస్ట్ అంటారు, ఒక తిత్తిలాగా ఏర్పడిపోతుందన్నమాట. సో ఇది తిత్తిలాగా ఏర్పడిపోయి హార్మోన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో పీసీఓఎస్ అంటే ఏంటి? పీసీఓఎస్లో ఓవరీస్ అనేటివి ఎక్కువగా ఆండ్రోజెన్స్ అంటే మగవారికి సంబంధించిన హార్మోన్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టే పీసీఓఎస్ అనేది ఏర్పడుతుంది. ఫస్ట్ పీసీఓడి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. అన్హెల్దీ లైఫ్ స్టైల్స్ అంటే ఏమీ ఎక్సర్సైజులు చేయకపోవడము, లేదా సరిగా డైట్ తీసుకోకపోవడము, సరి అయిన ప్రోటీన్ తీసుకోకపోవడము, సరి అయిన ఫుడ్ తీసుకోకపోవడం వలన అయితే పీసీఓడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వలన పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుంది. బాడీలో హై ఇన్సులిన్ లెవెల్స్ అనేటివి బాడీలో హైలో ఉన్నప్పుడు కూడా పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కూడా ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఎక్కువ అంటే మెంటల్గా మీరు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కువ మీరు ఆలోచిస్తున్నారు, ఎక్కువ బాధపడిపోతున్నారు, ఎక్కువ మీరు
ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయలేకపోతున్న సందర్భాలలో కూడా పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుంది. పీసీఓఎస్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అసలు పీసీఓఎస్ అనేది ఎప్పుడు వస్తుంది? ఈ పీసీఓఎస్ అనేది నార్మల్గా జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంది. సేమ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వలన, సరి అయిన మోతాదులో ఎక్సర్సైజ్ లేకపోవడం వలన, అన్హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం వలన, ఇన్సులిన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన, అంటే డయాబెటీస్ ఉండే వాళ్ళకి కూడా ఈ పీసీఓఎస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది. అదేవిధంగా ఇన్ఫ్లమేషన్, అంటే బాడీలో కంటిన్యూస్గా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉండడం వలన కూడా ఈ పీసీఓఎస్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో పీసీఓడి ఎలా వస్తుంది, పీసీఓఎస్ ఎలా వస్తుంది? సో పీసీఓఎస్ ఆల్మోస్ట్ సేమ్ రీజన్స్ వలన వస్తుంది. కాకపోతే పీసీఓఎస్ అనేది జెనెటికల్గా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇంకేంది, మనం హెల్దీ లైఫ్ స్టైల్ని పాటించుకోవాలి, హెల్దీగా ఉండాలి, హెల్దీ ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి మన లైఫ్ అయితే ఖచ్చితంగా సెట్ అయిపోతుంది. దీని గురించి బాధపడాల్సింది, ఆందోళన చెందాల్సింది అయితే ఉండదు. ఈ రెండు పీసీఓడి, పీసీఓఎస్ రావటం వలన, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగటం వలన ఆడవాళ్ళ శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది? చాలామందికి తెలియకనే వేరే ప్రాబ్లం అని, ఆ ప్రాబ్లం అని చాలా సఫర్ అవుతుంటారు. ఫస్ట్ ఎన్నో ఊర్లలో, ఎన్నో విలేజ్లలో పిల్లలు కలగకపోతే కానీ, పిల్లలు లేకపోతే కానీ వేరే ఎవరినో వెళ్ళి అటు ఇటు కలుస్తూ ఉంటారు. కానీ అసలైన రీజన్, అండర్లైన్ రీజన్ తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. పీసీఓఎస్లో అండ్ పీసీఓడిలో ఆండ్రోజన్స్ లెవెల్స్ అనేటివి పెరిగిపోతాయి. మేల్ హార్మోన్స్ లెవెల్స్, అంటే ఆడవాళ్ళలో కూడా కొద్దిపాటి మేల్ హార్మోన్స్ అనేటివి ఉంటాయి. కానీ ఇవి ఉండవలసిన దానికన్నా ఎక్కువ లెవెల్లో పెరిగిపోయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ అనేటివి వేరే ఉంటాయి. అంటే మేల్ హార్మోన్ లెవెల్ పెరిగిపోవడం వలన యాక్నే, అంటే మొటిమలు రావడం కానీ, వెంట్రుకలు సన్నబడిపోవడం కానీ, ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ అంటారు. ఫేస్ పైన అన్వాంటెడ్ ప్లేసెస్లో ఫేస్ పైన ఎక్కువ హెయిర్ వస్తుందన్నమాట. సెకండ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారనమాట. పీసీఓఎస్ అనేది హైలీ ఇన్సులిన్ రెసిస్టెంట్గా ఉంటుందన్నమాట. బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ అయిపోతుంటాయి. ఈ ఇన్సులిన్స్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం వలన మేల్ హార్మోన్స్ను ఓవరీస్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంటాయి అన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెంట్ వలన ఏం జరిగే అవకాశం ఉంది? బాడీ వెయిట్ పెరిగిపోవడము, ఈ మెడ పైన భాగంలో కానీ, ఆంపిట్స్లో కానివ్వండి, డార్క్ ప్యాచెస్ లాగా వస్తాయి. అలాగే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. అండ్ థర్డ్ది ఎలా అంటే, కన్సెప్షన్ అవ్వడం మాత్రము దీని వలన డిలే అయిపోవచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. పీసీఓడి కన్నా పీసీఓఎస్ ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో పీసీఓఎస్ అనేది ఎల్హెచ్ హార్మోన్ అండ్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ల పైన ఎఫెక్ట్ చూపించడం వలన చాలామంది స్త్రీలలో గర్భం దాల్చకపోవడం కానీ, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉండడం కానీ, ఓవ్యులేషన్ టైంలో, అంటే ఎగ్ రిలీజ్ టైంలో సరిగా ఎగ్ రిలీజ్ కాకపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఈ పీసీఓఎస్లో ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్ అయితే బాగా ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భాశయ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం కొన్ని సందర్భాలలో ఎక్కువగా, ఇలాంటి మనం ఏమి దీనికి ప్రికాషన్ తీసుకోకుండా, ప్రివెన్షన్ తీసుకోకుండా, ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నట్లయితే గర్భాశయ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశము కొన్ని సందర్భాలలో ఉన్నది. నెక్స్ట్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ప్రొజెస్టెరాన్ హార్మోను మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్గా జరగడానికి ఉపయోగపడే హార్మోన్. అలాంటి హార్మోన్ను కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మెన్స్ట్రువల్ సైకిల్ కూడా రెగ్యులర్గా కావు, ఓవ్యులేషన్ కూడా సరిగా జరగదు, లైట్ మెన్స్ట్రువల్ సైకిల్ మాత్రమే జరుగుతుంది. తద్వారా ఏం జరిగే అవకాశం ఉందంటే మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రొజెస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వడం వలన కూడా మిస్క్యారేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇటువంటి సందర్భాలలో పీసీఓఎస్ అనేది పీసీఓడి కన్నా ఎక్కువ ప్రభావం చూపుతుంది. పీసీఓడి ప్రభావం అంత ప్రభావితంగా ఉండకపోవచ్చు, కానీ
పీసీఓఎస్ చాలా చాలా ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. సో అయిపోయింది, పీసీఓడి వచ్చింది, పీసీఓఎస్ వచ్చింది, ట్రీట్మెంట్ లేదా, ఇంకా ఈ విధంగా కాదు, ట్రీట్మెంట్ ఉంది. సో ఫస్ట్ మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, హెల్తీ లైఫ్ స్టైల్ని తీసుకోవాలి. ఫస్ట్ ఇలాంటి పీసీఓడి పీసీఓఎస్ ఉన్న ఆడవాళ్ళు అయితే ఫోకస్ చేయాల్సింది మంచి డైట్ పైన. మంచి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, బ్యాలెన్స్డ్ డైట్ అండ్ హెల్దీ ఫ్యాట్స్, వీటిపైన అయితే ఫోకస్ చేసుకోవాలి. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ డెఫినెట్లీ బంద్ చేసేయండి, వాడకండి. అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అయితే డెఫినెట్లీ వాడకండి. బయట జంక్ ఫుడ్స్ అయితే డెఫినెట్లీ తినకండి. అలాగే షుగర్ కంటెంట్ లాంటివి తక్కువ తీసుకోండి. కాఫీ, టీ, షుగర్ తక్కువ తీసుకోండి. వీలైతే ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోండి. అండ్ మోస్ట్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లైక్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్లో ఎక్కువగా ఉంటుంది. టర్మరిక్ కానీ, గ్రీన్ టీ కానీ, ఇలాంటివి అయితే బాగా తీసుకోండి. మన హెల్తీ లైఫ్ స్టైల్ని సెట్ చేసుకోండి. ఇలాంటి ఏం చేయకుండా, అసలు మన బాడీకి ఎక్సర్సైజ్ పెట్టకుండా, మన బాడీకి ఎలాంటి పని చేయకుండా, ఇలాంటి ఫుడ్ స్టైల్, లైఫ్ స్టైల్ మార్చకుండా ఉంటే అయితే చాలా చాలా కష్టం. ఎక్సర్సైజ్ చేయండి, చిన్నగా వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, కార్డియాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజులు చేయండి, కుదిరితే స్విమ్మింగ్ చేయండి, రన్నింగ్ చేయండి. మన లివింగ్ స్టైల్ని మార్చుకోవాలి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, దేనికైనా సరే. సో అన్నిట్లో బేసిక్ కామన్ ఏంటంటే మన హెల్త్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్గా ఉందా లేదా, అది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇలాంటి డైట్స్ పాటిస్తూ కూడా మనము డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ మెడికేషన్స్, కొన్ని బర్త్ పిల్స్ కావచ్చు, లేదా ఇన్సులిన్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి డయాబెటిక్ సంబంధించిన మెడిసిన్స్ కావచ్చు. సో ఇలాంటి ట్రీట్మెంట్ అయితే ఇచ్చి మన దగ్గరలో ఉండే గైనకాలజిస్ట్ని అయితే కలిస్తే ఖచ్చితంగా మీకున్న ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయిపోతాయి. సో ఫైనల్గా పీసీఓడి, పీసీఓఎస్ అనేటివి డిఫరెంట్, కానీ సిమ్టమ్స్ మాత్రం ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటాయి. పీసీఓడి కొద్దిగా తక్కువగా ఉంటుంది, కానీ పీసీఓఎస్ అనేది ఎక్కువ సిమ్టమ్స్ని చూపిస్తుంది. ఒకవేళ మీకు కానీ బరువు పెరిగిపోవడం, మొటిమలు రావడం, ఫేస్ పైన హెయిర్ గ్రోత్ ఎక్కువ అవ్వడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ కానీ మీకు కనిపిస్తూ ఉంటే అర్లీ డయాగ్నోసిస్ అనేది, అంటే మనం ఎంత తొందరగా డయాగ్నోస్ చేస్తే దీన్ని మనం అంత తొందరగా నియంత్రించవచ్చు. హెల్దీ ఈటింగ్, ఎక్సర్సైజెస్, మెంటల్ స్ట్రెస్ను మానిటరింగ్ చేసుకోవడము, ఇలాంటి మంచి కుటుంబంతో మంచిగా హెల్దీ లైఫ్ని మెయింటైన్ చేయడం అనేది మీకున్న స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తూ మీలో ఉన్న పీసీఓడిని, పీసీఓఎస్ని అయితే ఖచ్చితంగా తగ్గిస్తుంది. మంచి హెల్త్ లైఫ్ స్టైల్ని మీరైతే పాటించండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, మీకున్న పీసీఓడిని మరియు పీసీఓఎస్ని అయితే తగ్గించుకోండి. సో ఊర్లలో ఉండే అమ్మమ్మలు కానీ, అత్తమ్మలు కానీ, వాళ్ళ బాధ నుంచి కూడా తప్పించుకోండి, మంచిగా కన్సీవ్ అవ్వండి, హ్యాపీ లైఫ్ జీవించండి. స్టే హెల్దీ, స్టే సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్. దిస్ ఈజ్ యువర్ డాక్టర్ కాళిదాస్ మైత్రి సైనింగ్ ఆఫ్. ఇలాంటి టాపిక్స్ మీకు కానీ ఇంకా కావాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో రాయండి. ఆ కమెంట్లో ఉన్న టాపిక్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఈ సబ్జెక్ట్ కానీ ఇది కానీ మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. ఇంకొకరికి కూడా ఇలాంటి సమాచారం అయితే చాలా చాలా అవసరం.